రామ్ నారాయణ్ రామ్. భగవంతుడు భూమిని సృష్టించిన నాటి నుంచి భగవంతుడు అల్లా మనుషులకు ప్రకృతి విద్యను చదవాలని చెప్పారు. కానీ ప్రజలు ప్రకృతి విద్యను పక్కన పెట్టి మతం మరియు కులంపై దృష్టి పెడుతున్నారు. ప్రజలు సూర్యుణ్ణి చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే అతను తన వెలుగును భూమిపై ప్రతిచోటా విస్తరిస్తాడు. నిస్వార్థంగా ప్రజల సేవ చేస్తాడు. ఈ సేవకు ప్రతిఫలంగా అతను ఎవరి నుండి ఏమీ కోరడు. భూమిని రక్షించడానికి సూర్యుడు ఎంతో కష్టపడతాడు. ఒకరోజు అతను కూడా కనుమరుగవుతాడు. ముందు కూడా ఇప్పటికీ కొన్ని గ్రామాలలో బొగ్గుతో ఆహారం వండుతారు. దాని నుంచి వెలువడే పొగ గాలిచేత ఆకాశంలోకి వెళుతుంది. ఊహించండి, భూమిపై గాలి లేకపోతే ఆ పొగ ఒకే చోట నిలిచిపోయేది. అప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కాబట్టి మనుషులు గాలి యొక్క నైతికతను, కర్మను, ఆదర్శాన్ని, త్యాగాన్ని గౌరవించాలి. తల నుండి కాళ్ల వరకు మనిషి శరీరంలో 70% నీరు ఉంటుంది. మనలో ఉన్న ఉష్ణత సూర్యునిదే. మన శరీరంలోని రక్తం గుండె ద్వారా శుద్ధి చేయబడుతూ శరీరం అంతటా ప్రయాణిస్తుంది. ఇది జీవితానికి ఆరంభమవుతుంది, మరణంతో ముగుస్తుంది. ప్రకృతి విద్యను ప్రతి మనిషి అనుసరించాలి. చెట్లు, మొక్కలు, గాలి, నీరు ఇవేవీ ప్రకృతికి హాని చేయవు, కానీ జీవాన్ని అందిస్తాయి. భూమిపై తీవ్ర కాలుష్యం ఉంది. ఈ కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తోన్నవారు మనుషులే. భూమిపై యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? భూమిపై వ్యక్తిగత స్వామ్యత ఉన్నందువల్లే. ఈ పోరాటం డబ్బు కోసం, అహంకారంతో, భూమి కింద ఉన్న ఖనిజ సంపదల కోసం జరుగుతోంది. భూమిపై నుండి ఈ ఆస్తి భావన తొలగించకుండా మార్పు లేదు. ఒక వ్యక్తి ధనికుడి ఇంట్లో పుట్టినా అతను కూడా ధనికుడవుతాడు. ఇది తప్పు. మిగతా వారికి కూడా ధనవంతులు కావడానికి అవకాశమివ్వాలి. రాజ్యాంగం ఉన్నా కూడా భూమి నుండి బాధలు పోనివ్వలేదు. ఇప్పటికీ భూమిపై పేదరికం ఉంది. ఇందిరా గాంధీ దేశం నుండి పేదరికాన్ని తొలగిస్తాం అన్నారు. కానీ పేదరికం కాకుండా పేదవారిని దేశం నుండి తొలగించారు. మునుపు నటీనటులకు దర్శకుడు స్క్రిప్ట్ ఇస్తే అందులో ఏముందో వారు పట్టించుకోరు. వారు కేవలం డైలాగ్ చెబుతారు. అందులో మతాన్ని వ్యతిరేకించే మాటలు పలుకుతారు, మద్దతిచ్చే మాటలు పలుకుతారు. నేడు అదే నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ ఇంకా ఆ పాత్రనే పోషిస్తున్నారు. వారు స్క్రిప్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే వారికి ఎన్నికల్లో టికెట్ రాదు. ఇది వారి రాజకీయ వ్యాపారం అయింది. కాబట్టి ప్రజలు సెలబ్రిటీలను అనుసరించకూడదు. వారు చెప్పిన మతాన్ని లేదా విషయాన్ని అనుసరించకూడదు. వారు కేవలం తమ పని చేస్తున్నారు. లోకతంత్రంలో ప్రతి ఒక్కరికి తమ ఇష్టమైన అభ్యర్థిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. అయినా ప్రజలు మోసపోతున్నారు. వారు తమ మనస్సుతో ఓటేయకుండా ఇతరుల మాటలు విని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, మీరు మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇతరుల మాటలు విని ఓటేయకండి. మన ముందున్న తరాల కోసం మేము మంచి పనులు చేయాలి. వారికి మంచి ప్రకృతి, మంచి నీరు అందించాలి. కాబట్టి మేము వారి కోసం డబ్బు మాత్రమే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు మేల్కొనాలి. ప్రధాని మోడీ వ్యక్తిగత రాజ్యాంగాన్ని తొలగించి ప్రకృతి రాజ్యాంగాన్ని తీసుకురావాలి. ప్రజలు మోడీపై విశ్వాసం ఉంచారు, దేశానికి మంచి చేస్తారని. కాబట్టి ఆయన ప్రజల అంచనాలను నెరవేర్చాలి. ప్రతి వ్యక్తి నుండి వారి సమస్యలు అడగాలి. భూమిపై కుల వివక్ష ఉండకూడదు. ప్రజలు తమ భవిష్య తరాల కోసం మంచి వాతావరణాన్ని ఇవ్వాలి. కార్లు, ఇళ్ళు కాదు. ప్రజలు ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతి నైతికతను అనుసరించాలి. రామ్ నారాయణ్ రామ్ అనే నామాన్ని జపించాలి. అది మనసుకు శాంతిని ఇస్తుంది.